యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ నేనైతే ఒక రెమెడీ అయితే చేశాను. అదేంటి వీడియోలో పెడతాను చూడండి. చూడండి బాగానే ఉంటే ఆ ఛానల్ అప్లై చేసాను చూడండి ఒకసారి. ఏంటి మిక్సీ జార్ను గిన్నెలో ఏం పెట్టింది అనుకోమాకండి. ఈ చిన్న కారపొడి అది ఏమి వేసానంటే పుట్నాల పన్నీళ్ళు అయితే వేసాను. ఒక హాఫ్ అయితే తీసుకున్నాను. తర్వాత ఏమో కరేపాకుడు, జీరా, ఇంకా వాము, పుట్నాలను కూడా వేచిన పళ్ళు అయితే వేసాను. చాలా అయితే బాగుంది కారపొడి. ఇది ఎలా చేశాను ఏంటో కూడా నెక్స్ట్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, చూసేయండి చూడండి వాళ్ళు ఉంటే. ఎందుకని చేశానంటే మా ఆయన అయితే కరేపాకుని చిన్నులపాయలు తీసి పారేస్తున్నారు, కూరలు వేసినా వేపుళ్ళు వేసినా. అందుకని అయితే ఇలాగైతే చేశాను. ఎందుకని ఇలా మనం తినకపోతే ఎవరన్నా చిన్నపిల్లలైనా మన కరేపాకు తింటే చాలా హెల్తీగా అనేది చాలా మంచిది కదా. వాళ్ళకి తింటారు కదా, చిన్నపిల్లలైనా ఎవరైనా ఇష్టపడరు అవి తింటే. అందుకని నేనేం చేశానంటే ఒక చిన్నులపాయలు అయితే ఒక కప్ అయితే తీసేసుకున్నాను. ఆ కప్ అయితే కూడా చూపిస్తాను రండి, చెప్తాను ఒక నిమిషం అండి. ఇదిగోండి ఈ కప్ అయితే తీసుకోవాలి. హాఫ్ కప్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె ఒక సెపరేట్గా పెట్టేసుకొని మాపు వేసేసుకొని ఫస్ట్ గిన్నె తీసుకుని వేపేసుకున్నాను పల్లీలు. తర్వాత పుట్టిన పల్లీలు కూడా వేపేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కరేపాకు, జీరా, వాము, చిన్నులపాయలు అవన్నీ వేపించుకొని మళ్ళీ మిక్సీ పట్టేసాను. వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే నాకు టైం అయిపోతుంది, క్యారేజ్ కట్టాలి కాబట్టి. చాలా అప్పుడు చేసాను, చూసేయండి ఒకసారి. ఇదిగోండి ఇలా మెత్తగా అయితే మిక్సీ అని కొట్టేసుకోవాలి. తర్వాత ఇలాంటి డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటే మీకు ఎన్ని అయినా 2 months అయితే మీకు పనికొస్తుంది, ఏం పాడవదు అసలు. కానీ బయట మాత్రం పెట్టమాకండి, ఎందుకంటే పల్లీలు కదా ఆ చీవలు అవి పడుతూ ఉంటాయి. బయట అయితే పెట్టమాకండి. మరి బయటనే పెట్టవచ్చు, దాన్ని చాప్లిస్ రాసేసుకొని. ఎందుకంటే అలా మీ ఇష్టం, మరి అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా అయితే డబ్బాలు, ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు చూపిస్తాను మీకు. ఆ డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనకి ఎప్పుడన్నా కావాల్సిన కూరలైనా మనకి ఏదైనా అప్లై చేసేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలాగైతే డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. అది పెట్టిన తర్వాత ఇలా కూడా చూపిస్తాను అండి. ఇదిగోండి ఇదైతే డబ్బాలు అయితే పోసేసుకోవాలి. నాకైతే హాఫ్ అయితే వచ్చింది, మళ్ళీ మిగతా హాఫ్ అయితే ఇంకా ఉంది, స్టోర్ చేస్తాను. ఎందుకంటే నాకు వంటనే అవుతుంది కదా. ఇదిగోండి నేనైతే వాళ్ళైతే అన్నం అయితే పెట్టేస్తాను స్టవ్ మీద. మా ఆయనకైతే క్యారేజ్ కట్టాలి కదా, రెడీ అయిపోతుంది. తర్వాత అయితే పాలకూరను చిక్కుకూర అయితే ఫ్రై అయితే చేసేసాను మా వారికి. ఇంకా తినట్లేదని ఇలాగ నాకు మా అక్క చెప్పింది ఇలా చేసేసి. మా రూయి బాబు కూడా తినదు, ఇంకా అందుకని అయితే నేను మా అక్క అయితే ఇలా రెడీ చేసింది. నాకు సగం ఇచ్చింది, ఇంకా మిగతా సగం తనకు కావాలి కదా అని అయితే నాకు రెడీ చేసుకోమని చెప్పింది. ఇలాగా నేనైతే రెడీ చేశాను. చాలా బాగుంది, మా వారికి అయితే వేసాను, టేస్ట్ అనేది బాగానే ఉంది అన్నారు. ఆయన తినరు కాబట్టి ఇదిగోండి ఇలాగైతే కూరలను మనం వేసేసుకుంటే మనకి ఇలా వేసేసుకోవచ్చు. ఫ్రైలు అయినా దేంట్లోకైనా ఇలా వేసుకుని కచ్చ పెట్టేసుకుంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది ఆ కూర ఫ్రై. ఇంతే అండి నా వీడియో నచ్చిందా లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదిగోండి ఇలా చేసుకుని ఎంత బాగుంటాయి. మన పిల్లలకి ఎలాంటి కావాలైనా కూడా ఇలాంటి రెమెడీ అయితే పెడతాను చూడండి ఇంకోసారి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.